చేరుబడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లల గత కొంతకాలంగా మనము అబ్రహాము, నోవహు, ఇస్సాకు, యాకోబు స్విచ్ ఆపేయాలి ఆపల కాబట్టి వారికి వచ్చిన ఆశీర్వాదాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రోజున అబ్రహాము మనవడు, ఇస్సాకు రెండవ కుమారుడు, యాకోబుకి రెండవ భార్య అయినటువంటి రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు, దేవుని యొక్క ప్రేమలో ఇతని పేరు యోసేపు. రెండవ కుమారుడు బెన్యామీన్. ఆదికాండం 30:24 ఈ మాటలు మీకు కనపడతాయి. అంతా కూడా సబ్జెక్ట్ అంతా ఆదికాండంలోనే కనపడుతుంది. ఇది ధర్మశాస్త్రము లేని రోజులలో జరిగిన సంగతులను తెలియచేస్తూ ఉంది. నిర్గమాకాండము నుండి ధర్మశాస్త్రం వచ్చిన రోజులు. ఆదికాండం అంతా 50 అధ్యాయాలు కూడా ధర్మశాస్త్రం లేకుండా నడిచినటువంటి రోజులు. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనం నుండి 5వ వచనం దాకా మనం చదివితే 17 సంవత్సరాలప్పుడు ప్రేమించబడి విచిత్రమైన నిలువుటంగి తన తండ్రి గారు తల్లిగారు యోసేపుకు కుట్టించారట. వృద్ధాప్యంలో కన్నటువంటి కుమారుడు కాబట్టి ఎంతో ప్రేమించినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తాం. ఇతను ఏం చేస్తాడు అంటే కలలు కంటాడు. ఏ వయసుకి? 17వ సంవత్సరం నాటికే కలలు కనేవాడు. అంటే తన కుటుంబానికి ఏం జరగబోతుంది, దేశానికి ఏం జరగబోతా ఉంది, మా అమ్మా నాన్నలకి ఏం జరగబోతా ఉంది అన్న విషయాలు 2 కలలు కంటాడు. ఇక ఆ కళ ద్వారా అన్నదమ్ములకు తల్లిదండ్రులకు కూడా పగవాడైపోయాడు. ఏమని చెప్తాడు? నా పనులు లేచి నిలబడ్డాయి, మీ పనులు పడిపోయి ఉన్నాయి అని అంటాడు. రెండవది తండ్రి గారి గురించి కూడా ఒక కళ చెప్తాడు. అమ్మా నాన్నలు ఇద్దరు కూడా సూర్యచంద్రులు అంటే అమ్మా నాన్నలు, 11 నక్షత్రాలు అంటే కొడుకులు అంటే అన్నదమ్ములు, అంటే అందరూ సాష్టాంగ పడినట్టుగా రెండవ కళ చెప్పాడు. ఏ వయసులో? 17 సంవత్సరాల వయసులో. ఈ రోజున ఒక క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో పుట్టి చర్చికి వెళుతున్న వారికి బైబిల్ రావటం లేదు, పాటలు రావటం లేదు, పరిచర్య రావటం లేదు, ప్రార్థన రావటం లేదు, లేదా ఇతరులకు దేవుడి వైపు చూపించుదామనే ఆశ కలగటం లేదు. కానీ ఈ కుమారుడికి దేవుడు అంటే పెద్దగా తెలియదు. ఏమండి పెద్దగా తెలియదంటే? అంటే 12 మంది పిల్లలు ప్లస్ ఒక అమ్మాయి 13 మంది ప్లస్ వీళ్ళిద్దరు అమ్మా నాన్నలు 15 మంది ఆ కుటుంబం. 15 మంది కుటుంబంలో ఈ రోజున ఒక మొగుడికి ఒక పిల్లలకి అన్నం వండటానికి చేత కావట్లేదు అయ్యారు, ఎంత పనో అంటున్నారు. నిజమే. మా తల్లిగారు 8 మందికి అన్నం వండి పెట్టేది. కుండెడు అన్నం అంటారు. ఆ రోజుల్లో అన్నం తప్ప ఇంకోటి లేదు. 3 పూట్ల అన్నం తినేవాడు. రోజుకు 2 సార్లు బియ్యం అయిపోయాయి. ఈ రోజున కురుకురే ప్యాకెట్లు, మిల్లి తిరిగినటువంటి ఆ ప్యాకెట్లలో తినటం, కడుపు నొప్పులు రావటం, రోగాలు రావటం, డీసెంట్రీ రావటం, కలరా రావటం, రకరకాల రోగాలు. అన్నం తినంటారా అంటే తింటల్లా, నాకు 10 రూపాయలు బింగో ప్యాకెట్ కొనుక్కుంటా, ఇదే. అలాగే చాలామంది ఈ రోజున తప్పుడు మార్గంలో బానిసలైపోయి దేవుడికి దూరం అయిపోయారనేది వాస్తవం. ఏదో మందిర ప్రతిష్టకో, క్రిస్మస్కో, గుడ్ ఫ్రైడేకో ఏదో ఇంట్లో పలావ్ వండుకోవడం, వెళితే వెళ్ళటం, లేకపోతే లేదు చర్చికి. ఏంట్రా ఈరోజు అంటే పలావ్ వండుకోండి. దేనికంటే పండగ. మరి చర్చికి వెళ్ళారా? వెళ్ళా. బైబిల్ ఉందా మీకు? తలా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి తలా ఒక బైబిల్ ఉందా? లేదు.
ప్రతి సంవత్సరం ఎన్ని చీరలు కొంటావో, ఎన్ని డ్రెస్సులు కొంటావో, ఎన్ని చెప్పులు కొంటావో, కానీ ఒక బైబిల్ మాత్రం కొనుక్కోవు నీ పిల్లలకు కానీ నీకు కానీ. ఇదే క్రైస్తవ యొక్క దౌర్భాగ్యం, లేకపోతే వెనకబాటుతనం. నువ్వు క్రైస్తవులు అని అంటే మీ ఇంట్లో బైబిల్ కనపడాలి, ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండాలి, అలాగే ఒక పాటల పుస్తకం ఉండాలి, మీకు ఒక చిన్న బ్యాగ్ ఉండాలి, ఆ బ్యాగ్లోనే ఎన్ని ఉండాలి. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు కానుక వేసుకోవడానికి ఒక అర ఉండాలి. కాబట్టి ఇవన్నీ ముందుగానే సిద్ధపరచాలి. మనం దేవుడికి ఇచ్చి ఎవరు లేమికి రాలేదు అని బైబిల్ చెప్తాను. అవండి మాకు వచ్చేది 10,000, 1,000 రూపాయలు ఇవ్వాలా, ఇచ్చి చూడు. నీకు ఒకేసారి రోగం వచ్చి లక్షల రూపాయలు ఖర్చు కాకుండా, లేకపోతే కాళ్ళు ఇరగకుండా, చేతులు ఇరగకుండా, మైండ్ పని చేయకుండా ఉండకుండా ఉంటాయి. చక్కగా 80 ఏళ్ళు బతుకుతావు హాయిగా. ప్రతి సంవత్సరం చక్కగా డబ్బు సంపాదించుకునేటట్టు చేస్తాడు దేవుడు. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, 6 రోజులు పని చేసుకోండి, 7 రోజులు మానేయడం అని చెప్పాడు దేవుడు. ఇక్కడ ఇతను పొలం పని చేసుకునేవాళ్ళు, వీళ్ళంతా పొలం పని చేసుకునేవాళ్ళు, గొర్రెలు కాసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇతనికి కళ వచ్చింది. ఏమొచ్చింది? 2 కళలు చెప్పాము. 23వ వచనం చూడండి, 37వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం దాకా ఈ కళలు చెప్పినందుకు అన్నదమ్ములు ఇతన్ని ఏం చేశారంటే పగబట్టారు, అమ్మి వేశారు కూడా. తన సహోదరుల ఎదుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీకిని అతను తొడుక్కొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుట్టలో పడద్రోసరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకీయు, గోళమును పోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండరి. వాళ్ళకి 20 తులాల వెండికి అమ్మేశారండి. ఎవరిని? యోసేపుని. ఎందుకు? ఎరా బొడ్డోడివి, మా మీద మేము వచ్చి నీకు దండం పెడతామా? పగబట్టారండి, పగబట్టారు. నాన్నకు తెలియదు ఇది. ఏం చేశారు? నాన్నగారు చిన్నోడు కదా, వీడికి కాస్త రొట్టెలు, జున్ను ముక్కలు ఎన్ని ఇచ్చి పంపించారు. మీ అన్నదమ్ములు పొలంకి వెళ్ళారు, ఆ గేదెలు గొర్రెలు కాసుకుంటూ, వాళ్ళకి ఇచ్చిరమ్మని పంపాడు. ఇదిగో పై మాట వింటాం మనము 21, 22 వచనాల్లో. ఈ కళ్ళు కనేవాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారని చెబుతున్నాడు? కళలు కనేవాడు వస్తున్నాడు. కాబట్టి వీడిని మనం చంపేద్దాం అని అనుకుంటే రూబేన్ అడ్డపడతాడు. అంటే పెద్దవాడు, మనం అట్లాంటి పని చేయకూడదు అంటాడు. సరే తీసుకెళ్ళి గుంటలో పారేశారు. గుంటలో పారేసినోడికి ఏం చేశారు? గుంటలు తీసేశారు. ఆ నిలువుటంగి ఒకటి ఉంది కదా అతనికి, అది తీసేశారు. తీసేసి ఏం చేశారు? ఒక మేకను చంపి ఆ రక్తంలో దీన్ని ముంచి వాళ్ళ నాన్నకి తీసుకెళ్ళి ఇచ్చారు. నాన్న చూడు, ఇది నీ చిన్న కొడుకుది అనుకుంటాను అంగి అని అంటే అవునని నిప్పి ఏడుస్తాడు. ఏదో దుష్ట మృగము నా కొడుకు చంపేసిందని ఏడుస్తాడు. ఎంత దుర్మార్గులండి అన్నదమ్ములు, ఎంత మోసం అండి. ఆ మోసం ఇప్పటికీ కూడా అన్నదమ్ముల మధ్య ఉండలేదా? ఇళ్లల్లో కొట్టుకోవట్లేదా? తిట్టుకోవట్లేదా? చంపుకోవట్లేదా? అండ్ మాట్లాడుకోకుండా ఉండలేదా? ఆలోచించేయండి. వైరం అనేది మానవుడు కలుపుకుంటేనేమో పోతుంది, మాట్లాడుకోకుండా ఉంటేనేమో దూరం అవుతుంది. మాటలు ఉంటే నలుగురు మధ్య కూర్చొని ఒక పెద్ద మనిషి ఉంటే సర్ది చెబుతాడు. ఎప్పుడైతే పెద్ద మనిషి మనకు మధ్యలో ఉండడో, అంటే పెద్ద మనిషి అంటే ఇక్కడ దేవుడు అని అర్థం. ఎప్పుడైతే దేవుడు మన మధ్యలో ఉండడో ఆటోమేటిక్గా మనము మన దోషములు, మన పాపములు మన మంచివే అన్నట్టుగా సామెతల గ్రంథంలో రాస్తాడు. నువ్వు వెళుతున్నటువంటి మార్గం నీకు మంచిగానే కనపడుతుంది, కానీ తుదకది మరణమునకు దారి తీస్తుంది అని రాస్తాడు. కాబట్టి మనం అనుకుంటాం నేను చేసేది రైటే అని అనుకుంటాం. మా బావగారు నన్ను ఒకసారి వాళ్ళ అబ్బాయికి పెళ్ళికి డబ్బులు ఇవ్వలేదని నానాభూతులు మందేసుకొని వచ్చి నానాభూతులు తిట్టాడు మా ఇంటి ముందు. ఫోన్లోను నా భార్యను కూడా తిట్టాడు. మేమేం మాట్లాడు. దేవుని ప్రేమించిన పిల్లారా, జరిగిపోయింది. ఒక 10 ఏళ్ళు కూడా కాల, వాళ్ళ అల్లుడు చనిపోయాడు. ఎంత వయసు అయ్యా? 35 ఏళ్ళు ఉంటాయో లేదు. ఫుల్ తాగుడు, డబ్బులు వస్తున్నాయి, కాలేజీలో పనిచేస్తాడు. ఏమంటే చివరికి లివర్ చెడిపోయింది. గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు, బతకడని చెప్పారు. 3 రోజులు ఉన్నాడు, చనిపోయాడు.
వయసు అంతా 35 ఏళ్ళు. ఎంత చిన్న వయసు, 2 ఆడపిల్లలు అతనికి. ఎంత చిన్న వయసులో ఆమె విధవరాలు అయిపోయింది చూడండి. మరి ఎందుకు నీకు ఆ గర్వం? దేవుడు ఒక మాట చెప్పాడు కదా, నిర్గమాకాండం 25, నీ పాపము నీ పిల్లల ఒళ్ళో వేస్తానన్నాడు కదా. కాబట్టి మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాం, కానీ నీ పిల్లలు నీ కళ్ళ ముందు పాడైపోతూ ఉంటే, చెడిపోతూ ఉంటే, చెడు తిరుగులు తిరుగుతూ ఉంటే, నిన్ను కాదని తిరుగుతూ ఉంటే, దొంగలు అవుతూ ఉంటే, తాగుబోతులు అవుతూ ఉంటే, తిరుగుబోతులు అవుతూ ఉంటే, పేకాటాడుతూ ఉంటే, గుట్కాలు తింటూ ఉంటే, చదువుకోకుండా తిరుగుతూ పోలీస్ స్టేషన్లో పట్టబడితే పరిస్థితి ఏంటి? ఎవరి పాపం ఇది? ఆలోచించే. చేను మనం వేసినప్పుడు ఎలా చూస్తామండి? రోజు వచ్చి చూస్తాడు రైతు. ఎప్పటిదాకా? పంట కోసేంత వరకు. అలాగే నీ పిల్లలు ప్రయోజకులు అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళిద్దరి గురించి ప్రార్థన చేయాలి, మరియు వాళ్ళ యొక్క నడవడిక ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎరా మా అబ్బాయి ఎలా ఉంటాడు, వాడి స్నేహితులు ఎవరు, అలాగే ఏం చదువుతున్నాడు, మార్కులు ఎలా వస్తూ ఉన్నాయి, టీచర్లు ఏమంటున్నారు, పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తున్నావా? కాబట్టి పరిశీలన అనేది ఎప్పుడైతే మనకు ఉండదో పిల్లలు తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తారు. కానీ ఈ యొక్క యోసేపు అలాంటి తప్పుడు మార్గం ఎంచుకోలేదు. చిన్న వయసే, 17 ఏళ్ళు. ఏమంటే ఎవరి మార్గాన్ని ఎంచుకున్నాడు? దేవుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. మరి 17 ఏళ్ల వయసు అంటే కొంచెం బలం ఉంటుందండి. అన్నలు తీసుకెళ్ళి గోతిలో పారేస్తే అట్లా వద్దన్నా నన్ను చంపాకండి అన్నా ఏమన్నా అడిగినట్టు రాసింది ఇక్కడ లేదు. అంటే తల్లిదండ్రులకు మరియు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా విధేయుడిగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అంటారు. యేసుక్రీస్తు వారిని కూడా తీసుకెళ్ళి సిలువకేసి కొట్టి చంపుతా ఉంటే అని అన్నాడా? ఒక్క మాట లేదు. యోసేపు కూడా ఒక మాట లేదు. అంతేకాదు, ఆయన గుడ్డలు తీసేశారు, యేసుప్రభు వారి గుడ్డలు పీకేశారు, పంచుకున్నారు. ఇక్కడ కూడా ఇతని యొక్క నిలువుటంగి తీసేశారు. రిల్లరా ఎన్నో సాదృశ్యాలు కనపడతాయి యోసేపుకి, యేసుక్రీస్తు వారికి. అవమానం చేశారండి, అమ్మేశారండి. 31వ వచనం నుండి 33వ వచనం దాకా చూస్తే తండ్రిని అన్నలు మోసం చేశారు, అతన్ని అమ్మేసి. చూడండి 31 నుంచి. తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి అతను దానిని గుర్తుపట్టి, అంగీ నా కుమారునిదే. ఎంత మోసం అండి, ఎంత మోసం! ఇది మీకు గుర్తొస్తుందో లేదో? ఎవరు కొడుకు ఇతడు? యాకోబు కొడుకు. యాకోబు ఏం చేశాడు? వాళ్ళని మోసం చేశాడు. ఏమంటే అన్నకు రావాల్సిన దీవెనలన్నీ కూడా వాళ్ళ అమ్మ చెప్పిందని, ఏమండి ఆ కళ్ళు కనపడినటువంటి ఇస్సాకు అనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటే దీవెనలన్నీ తీసుకున్నటువంటి అతను. అలాగే మామగారు యాకోబుని మోసం చేసి మొదటి అమ్మాయి అయినటువంటి లేయానిచ్చి పెళ్లి చేశాడు. ఎక్కడికి పోద్దండి? కట్టుకున్న పాపం ఊరకే పోదంటారు. కాబట్టి ఎప్పుడో జరిగింది అది. ఎప్పుడు? అతని యవ్వనతనంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు యవ్వనతనంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యాకోబుని, దేవుని ప్రేమించి పిల్లరా అన్నదమ్ములు మోసం చేస్తాం. తండ్రికి ఏమన్నా తెలుసా? పెద్దవాడు ఏం చేస్తాడు? ఆయన తిరగలడా? లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు. అంగీ మాత్రం అదే, ఎందుకంటే తన కొడుకు వేసుకున్న అంగీ అది. కాబట్టి ఏ దుష్టముగురో మా కొడుకుని చంపేసింది అని ఏడుస్తూ ఉన్నాడే తప్ప ఏమీ చేయలేకపోయాడు. ప్రభువుకు కూడా, దేవుడికి కూడా మొరపెట్టలేదు. ఏంటి ప్రభు ఇలా జరిగింది అని కూడా అనలేదు అతను. ఎలా అంటాడు? ఇక అతని జీవితం అతనికి తెలుసు, తాను కూడా ఒక మోసగాడు అని, మోసం చేశారని సంగతి తెలుసు. పిల్లరా, మనం కూడా ఎప్పుడైనా నన్ను మోసం చేస్తుంటే తిరిగి నిన్ను ఎవరైనా ఒకవేళ నీ జీవితంలో మోసం చేస్తే గుర్తుపెట్టుకో, ఫలానప్పుడు నువ్వు ఒక అతన్ని మోసం చేసావు, తిరిగి నీకు వచ్చింది అది. ఇప్పుడు ఎక్కడికి పోదండి? ఏమండి ఆలోచించేయండి దేవుని యొక్క ప్రేమలో. 39వ అధ్యాయము 1వ వచనం.
ఎక్కడికి తీసుకెళ్లారు? ఇష్మాయిలు ఐగుప్తుకు తీసుకెళ్లారు. ఐగుప్తులో ఎవరికి ఇచ్చారు? చదవండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫర్ అనే ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని ఏమంటే ఎవరికి అమ్మేశారు? పొతీఫరుకు అమ్మేశారు. ఒక ఉద్యోగస్తుడు అతను. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఇతను చెయ్యని తప్పుకి భార్య, పాత రోజుల్లో ఇళ్లకు పనికి వచ్చేవాళ్ళు పాలేరులాగా, వాళ్ళని యజమానులైనటువంటి ఈ మోతుబరి రైతులు, డబ్బున్నటువంటి వాళ్ళు ఆ యొక్క స్త్రీలను పాడు చేసేవాళ్ళట. ప్రియులరా, ఇతను కూడా ఎలా వచ్చాడు ఇక్కడికి చెప్పండి? ఇప్పుడు ఒక బానిసగా వచ్చాడు ఇంటికి. బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరు? పొతీఫరు. ఆమె భార్య. ఈ యవ్వనస్తుడు కండలు తిరిగి ఉన్నాయి బాగా, ఎందుకంటే ఆ ఇంట్లో మంచి మంచి ఆహారం తింటా ఉన్నాడు. ఎందుకంటే ఇతను రూపసి అంట, అందంగా ఉంటాడంట ఇతను. ఎవరు? యోసేపు. ప్రియులరా, ఆ అందాన్ని చూసి, ఆ కండలను చూసి పొతీఫరు భార్య గారు అతన్ని కలుసుకోవాలని ఆశపడింది. అమ్మా, నాకు ఇల్లంతటిని అప్పగించాడు కానీ యజమానుడు నిన్ను నాకు అప్పగించలేదు, నేను ఈ పాపం చేయలేనని చెప్పేశాడు. చెప్పండి. కాబట్టి ఆమెమో అనుభవించాలని చూస్తూ ఉందండి. వీడు బానిస కదా, జనరల్గా బానిసలు అంటే ఏం చెప్తే చేస్తారు. మరి ఆమె మనసు పడింది, భార్యే, అధికారి యజమాని భార్యే అయినా కూడా చాలాసార్లు జరిగిందంటే అలాగా. ఏది? ఎంటబడుతూ, పెద్దిళ్ళు కదండి వాళ్ళవి, ఏ గదిలో ఎలాగుంటారో తెలియదు. పడుకునే గది ఒకటి, అన్నం తినే గది ఒకటి, మేకప్ గది ఒకటి, ఏడ్చే గది ఒకటి, అలిగితే ఏడవడానికి కూడా గదులు ఉంటాయి వాళ్ళకి. ఏమంటే పరిచారకులు ఉండే గది ఒకటి, ఆహార పదార్థాలు ఉండే గది, చాలా రకాల గదులు ఉంటాయి. ఇతను ఆ గదిలోకి వెళ్ళి ఏదో తీసుకొని రావడానికి వెళ్తా ఉంటే ఏమేం చేసిందంటే, అతని పై చెంగు, మన పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుసు, ఉత్తరీయం అంటారు దాన్ని, పైన ఒక గుడ్డేసుకోకుండా ఎవడు కూడా వెళ్ళడు. ఈ రోజుల్లో గుడ్డలు లేవు, పాళ్ళు లేవు, చొక్కాలు కూడా ఇప్పదీసి తిరుగుతూ ఉన్నారు జనాలు. అదేం కర్మమో, ఇదివరకు చిన్న చిరుగు పడితే మనం పోయి టైలర్ దగ్గరికి పోయి దాన్ని డార్నింగ్ చేయించుకునేవాళ్ళం. ఈరోజు ఒంటి పై నుంచి తొడ దగ్గర నుంచి కాలు దాకా చినిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఇదేం కర్మ అర్థం కావట్లేదు. అడుక్కునేవాడు అనేవాళ్ళం మనం. ఏమంటే గుడ్డలు సరిగా లేవు, చినిగిపోయిన వాడిని ఏమనేవాళ్ళం? అడుక్కునేవాడు అనేవాళ్ళం. మరి ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమనాలండి? ఆడవాళ్ళు కూడా హైదరాబాదు, బాంబే, మెడ్రాస్ ప్రాంతాల్లో చూస్తే అంత దరిద్రపు స్త్రీలు ఉండరేమో అనిపిస్తాము. ఎర్రి వేషాలు ఎక్కువైపోయాయి. ప్రియులరా, దేవుని యొక్క ప్రేమలో ఇతను ఉత్తరీయాన్ని లాగేసుకొని వీడు నాకు దక్కలేదని భర్తతో చెప్పింది. ఏమండి చూడండి, వీడు నన్ను అనుభవించడానికి వచ్చాడు, ఇదిగోండి వాడి యొక్క పై చేగు నేను తీసుకున్నాను అని చెప్పి భర్తతో చెబితే భర్త కోపం వచ్చి తీసుకెళ్ళి జైల్లో పారేసి. 39వ అధ్యాయం 20వ వచనం చూడండి. 39:20. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఉన్నాడు. జైల్లో పెట్టారండి. మంచి నమ్మకస్తుడైన వాడిని జైల్లో పెట్టాడు. ఇల్లంతటిని చూసుకునే వాడిని జైల్లో పెట్టాడు. ప్రియులరా, 21వ వచనము. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి మొదటి నుంచి కూడా అన్నలు అమ్మేసిన దగ్గర నుంచి కూడా పొతీఫరుకు అమ్మిన తర్వాత కూడా మొదటి వచనం చూడండి మీరు. 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండి 3వ వచనం కూడా చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెనని. ఇప్పుడు 21వ వచనం చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి 23వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను. ఎన్నిసార్లు అండి? తోడై ఉన్నాడు దేవుడు, తోడై ఉన్నాడు దేవుడు అని ఎన్నిసార్లు రాశాడండి? ఎక్కడికి వచ్చాడు? అన్నదమ్ములు ప్రేమ, అమ్మా నాన్నల ప్రేమ, సంతోషంగా ఉండాల్సిన జీవితం ఒక బానిసగా అమ్ముడు పోయాడండి. యేసుప్రభుని ఏం చేశారు చెప్పండి? యోధా
30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఇందాక నేను చెప్పాను, యోసేపుకి యేసుక్రీస్తు వారికి కొన్ని సాదృశ్యాలు కనబడతాయి మనకి. ప్రియులారా, 4 పర్యాయాలు రాసింది ఒకే అధ్యాయంలో. జైల్లో ఉన్నా కూడా దేవుడు తోడైనాడు, ఆ పనిలో ఉన్నా కూడా దేవుడు తోడైనాడు. అక్కడ మీకు రాయబడిన మాట ఏంటంటే, మొదట్లో అతను ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించెను అని రాయబడింది. అంటే ఒక నీతిమంతుడు ఒక ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వదించబడుతుంది. నేను ఒక పల్లెలో పనిచేశాను కొన్నాళ్ళు. పనిచేస్తే అక్కడ 2 పిల్లలు వచ్చేవాళ్ళు. మా ఎస్సీ కులం సంబంధించినటువంటి కాలనీ అది. ఆ 2 పిల్లలు వచ్చారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. చాలా మంచి పిల్లలండి. వాళ్ళిద్దరూ కూలి పనులు చేసుకుంటారు. వాళ్ళ నానేమో రాడ్ బెండరు, ఈమెదో ఆ మిరపకాయలకు తేడాలకు పొలాలకు పోతూ ఉంటుంది భార్య. దేవుడు అంటే మహా ఇష్టం. ప్రియులారా, ఒక రోజున వాళ్ళు ఏదో ఒక పూరిల్లు కట్టుకున్నారు. నేను హెడ్ మాస్టర్గా ఉంటున్నాను. కట్టుకుంటే వాళ్ళ పిల్లలు వచ్చి, మాస్టర్ గారు మా అమ్మ రమ్మంటుందండి అన్నారు. ఇదేమిట్రా, ఈ టైంలో బడి జరుగుతుంది కదా, ఈ టైంలో కాదులే, ఇంటర్వెల్లో వస్తాలే అని చెప్పారు. కాదండి రమ్మంటుంది. లేదు లేరా, బడి వదిలిపెట్టి రావడం కుదరదని చెప్పి ఇంటర్వెల్ 11 ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా అలికేసిందండి. అంటే పొద్దున అలికినట్టుంది, ఇంకా పేడతో అలికినటువంటి ఇల్లు, ఫ్యాను లేదు, ఏమీ లేదు లోపల. ఆరదు కదా తొందరగా. మీకు తెలుసో లేదో, ఆ ఇల్లు ఎప్పుడన్నా అనుభవించారో లేదు, మేము అనుభవించాం. అయితే పేడతో అలికిన ఇల్లు. సరే, అంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. మనం కాలేస్తే ఆ పేడ అతుక్కునేటట్టుగా ఉంది. ఆ తల్లి ఏం చేసిందంటే, అయ్యగారు వస్తారు లోపలికని చిన్న చిన్న బండలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న పగిలిపోయిన బండలు, ఆ బండలు ఒక కాలు పెట్టి అంత బండలు ఒక 5 or 6 తీసుకొచ్చి వరుసగా వేసింది. దేవుని ప్రేమించి అయ్యగారు బండల మీద లోపలికి వచ్చి అక్కడ ప్రార్థన చేసేయాలండి. సరే, ప్రార్థన చేశారు. ప్రియులరా, ఆ తల్లి 500 రూపాయలు ఇచ్చింది. ఎందుకు తల్లి, మీరే లేని వాళ్ళు నాకు లేదయ్య గారు, మేము దేవసేవకుడికి ఇస్తే మాకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు అని ఒక చిన్న నమ్మకం ఆమెకి. ప్రియులరా, నిజమే. ఆ తర్వాత 2 పిల్లలు ప్రయోజకులు అయ్యారండి. ఇప్పుడు చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక అమ్మాయికి ఇప్పుడు ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి ఆమె ఏముందో నాకు తెలియదు, కానీ ఆ రోజున ఏమనుకుందో నాతోటి తర్వాత వచ్చి చెప్పింది, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేశారు ఆ రోజున, ఈరోజు మేము బిల్డింగ్ కట్టుకున్నాం అయ్యగారు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం. నాకు తెలియదు వాళ్ళు కట్టుకున్న సంగతి. దేవుని యొక్క ప్రేమలో మనం నమ్మకంగా ఉన్నవారికి బైబిల్ చెబుతుంది మెండైన దీవెనలు. హల్లెలూయా! 39వ అధ్యాయము 5వ వచనంలో పొతీఫరు ఇంటిని యోసేపు ఆ ఇంట్లో ఉండటం వల్ల ఆశీర్వదించబడేది. చదవండి. అతను తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దేవుడు ఒక అన్యుడైనటువంటి పొతీఫరు ఇంటిని ఒక దేవుని భక్తి కలిగినటువంటి వాడు ఉండటం వల్ల ఆ ఇల్లు ఏమైందంట? ఆశీర్వాదానికి లోనైంది. నీ ఇంట్లో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా ప్రశ్న వేసుకో. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఆశీర్వాదం రావాలి, మేలు రావాలి, అంతే తప్ప చెడుతనం రాకూడదు, ఏమంటే అసహ్యత రాకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. రాన్న ఏంటి వెళ్ళిపోతావు, ఇంటికి రాకుండా మా ఇంటికి అని పిలిపించుకోగలిగినటువంటి స్థితిలో నీ జీవితం కనుక ఉంటే ఇంకంతకన్నా కడుపు నిండిపోద్దండి. తిండి పెట్టవసరం వాళ్ళు ప్రేమతో పలకరించి, ప్రేమగా కూర్చోబెట్టి, ప్రేమగా 4 మాటలు మాట్లాడితే కడుపులు నిండిపోతాయి. ఈరోజు ఎంత తిన్నా కూడా కడుపు నిండట్లేదు. ఎందుకంటే పొద్దున్న తింటే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం తింటే సాయంకాలానికి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటాయి. కానీ ఈ హృదయము సంతోషంతో నిండినటువంటి హృదయాలకి ఆకలి వేస్తుందండి. మళ్ళా పోదాం అనిపిస్తుంది కదా, మళ్ళా మాట్లాడదాం అనిపిస్తుంది కదా, లేదా మా ఇంటికి రమ్మని పిలవాలనిపిస్తుంది కదా. ఎంత గొప్ప ప్రేమ. కాబట్టి యోసేపు ద్వారా పొతీఫరు ఇంటికి ఆశీర్వాదం వస్తే దాన్ని కూడా మర్చిపోయి పొతీఫరు భార్య చెప్పిన మాట విచారణ చేయకుండా తీసుకెళ్ళి జైల్లో పారేసింది. ఎంత పాపం అంటే అది.
ఆలోచించి 6వ వచనం చూడండి. యోసేపుకి ఇంటి పెత్తనం అంతా అప్పగించాడు. అతను తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఎలాంటి వాడంట? రూపసి, అందంగా ఉంటాడంట. మీరు గమనించారో లేదో, యూదులు అందరిని ఎవరినైనా చూడండి, బహు అందంగా ఉంటారు వాళ్ళు. దేవుడిచ్చిన వరం అది వాళ్ళకి. ప్రపంచంలో యూదులకు ఉన్నంత అందం ఎవరికీ లేదని యోబు గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. చివరి అధ్యాయంలో ఆయన పుట్టిన 3 కుమార్తెలు, ఈ 3 కుమార్తెలు కూడా ఆ దేశంలో ఉన్నంత సౌందర్యం కలిగినటువంటి వాళ్ళలో వీళ్ళు ప్రముఖులుగా ఉన్నారు. జమీమా, ఎవరు లేరు. ఎవరు ఆ 3? జమీమా, కెజియా అని 3 ఉంటారు అక్కడ. మొదటి దానికి ఎమీమానియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెం హప్పుకు అని 3 ఆడపిల్లలు పుట్టారండి. 3 ఆడపిల్లలు అంట. దేశంలోనే అందగత్తులు అంట. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం చూడండి, మిస్ వరల్డ్ అని పెడతా ఉంటారు. అంటే ప్రపంచ సుందరి, ఇండియా సుందరి, గుంటూరు సుందరి అని పేర్లు పెడతామే, అలాగనమాట. ఆ దేశంలో దేవుడే చెప్పాడు ఈ మాట. ఎంత గొప్ప దేవుడండి, ఆలోచించేయండి. దేవుడిని ప్రేమించినటువంటి వాడు యోబు, హత్తుకున్నటువంటి వాడు యోబు, వెనుతిరగనటువంటి వాడు యోబు, దేవుడితో మాట్లాడగలిగిన వాడు యోబు, ఎంత ఐశ్వర్యం ఉన్నా ప్రార్థన మాననిటువంటి వాడు యోబు. 39వ అధ్యాయం 7వ వచనం నుండి 20వ వచనం దాకా చదవదులేండి. పాపము చేయక దేవుని గణపరిచితే కనపడుతుంది ఇక్కడ. అప్పుడు అతన్ని తీసుకెళ్ళి ఖైదీలో పడేశారు. అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే యోసేపుకి శోధన వచ్చింది. దేవుని ప్రేమించే వారికి శోధనలు వస్తాయండి మొదట, ఆ తర్వాత దేవుడు హెచ్చిస్తాడు. అంటే ఆ శోధనను మనం తట్టుకోగలిగి, ప్రభువా నువ్వే ఉన్నావు, ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, నా తప్పో, మా వాళ్ళ తప్పో, పిల్లల తప్పో, పెద్దల తప్పో, అమ్మనాల తప్పో వచ్చింది, నీకు స్తోత్రం, కానీ నిన్ను నేను మర్చిపోను అని కనుక హత్తుకుని ఉంటే తప్పక శోధనలో మనకి విడుదల కలగజేసే దేవుడు. హల్లెలూయా. 40వ అధ్యాయం 8వ వచనం నుండి 18వ వచనం దాకా ఇక్కడ ఫరో అనేటువంటి వ్యక్తి 2 కలలు కంటాడండి. ఏమండి, దానికి ఫరో దగ్గర పనిచేసేటువంటి 2 పనివాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కళ్ళు కంటారు. ఆ కళ్ళ భావాన్ని చెప్తాడండి ఎవరు? యోసేపు. ఇతను కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి మొదటి నుంచి ఉంది కాదు కళ్ళ భావం చెప్పడం అలవాటు ఉంది. 41వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం దాకా ఫరో కూడా కలగన్నాడండి. 14వ వచనంలో చదవండి. 14, 41, 14. ఎవరిని పిలిచారు ఇప్పుడు? ఎందుకు పిలిచాడు? కలభావం చెప్పాలని. ఇప్పుడు ఏమైంది? 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడుగా, శోధన అనుభవించాడుగా. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళా రాజు సన్నిధికి వస్తామన్నాడు. చక్కగా అతనికి షేవింగ్ చేసి, తల కత్తిరేసి, మంచి గుడ్డలు ధరింపజేసి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారంటండి. అక్కడ అన్నీ రాసున్నాయండి, నేను చదవండి తర్వాత. అక్కడ ఈ కళలు చెప్తాడు ఎవరు? ఫరో చెప్తాడు. 25 నుంచి 32 వరకు ఆ కళ భావం చెబుతాడు యోసేపు. రాజా, ఈ కళ ఏం కాదు, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుంది, ఇదే రాజా నీకు వచ్చిన కళ అన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియమిళ్ళారు కళ భావం చెప్పేసాడు. అయితే 7 సంవత్సరాలు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ధాన్యాన్ని కొట్లల్లో, గిడ్డంగులు అంటారు ఇప్పుడు, మనం గోడౌన్స్ అంటూ ఉంటాం. మనం భారతదేశానికి ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చినా, 2-3 సంవత్సరాలు యుద్ధం జరిగినా, ఆహారం పండించడానికి రైతులు పని చేయకపోయినా, ఎరువులు రాకపోయినా, రైళ్లు తిరగకపోయినా, బస్సులు తిరగకపోయినా, ఆయిల్ లేకపోయినా, మనకి మాత్రం ధాన్యం 2-3 సంవత్సరాలకు సరిపడా ధాన్యము సెంట్రల్ వేర్ హౌసింగ్ అనేటువంటి గోడౌన్స్లో ఉంటాయి. మనకి గుంటూరు దగ్గర ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్స్ ఉన్నాయి. ఎక్కడ నల్లబాడుకు కొంచెం పైకి వెళితే కనపడతాయి.
అలాగే చుట్టుముట్టు సెంటర్లో కూడా కనపడతాయి. మీరు వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద గోడౌన్లు, ఒక్కొక్క గోడౌన్లో కనీసం 1000 బస్తాలు ఉంటాయి. ఆ 1000 బస్తాలు ఏం చేస్తూ ఉంటారంటే కొత్తవి ఏమో తీసుకొచ్చి దాచిపెడతా ఉంటారు, పాతవి తీసుకొచ్చేమో ఇప్పుడు మీకు రూపాయికి బియ్యం అని ఇస్తున్నారే, ఏది రేషన్ షాపుల్లో, ఆ బియ్యం అన్నీ అయ్యే అక్కడి నుంచి వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పాత స్టాక్ని పంపించేస్తూ ఉంటారు, కొత్త స్టాక్ని నిల్వ చేస్తూ ఉంటారు. గిడ్డంగులు ఒక్కొక్క దాంట్లో 1000 ఉంటాయి. ప్రియులరా, లేట్ చేశారనుకో ఏమైపోతాయి, ముక్కిపోతాయి బియ్యం. అందుకని ఈ బియ్యం అంతా ఎందుకు పాడు చేయడం అని ఈ రేషన్ షాపులకి అలాగే మధ్యాహ్న భోజన పథకాలకి పంపించేస్తూ ఉన్నారు. అందుకని ఫ్రెష్ బియ్యం వస్తున్నాయి. మొదట్లోనే బాగా ముక్కిపోయిన బియ్యం వచ్చినాయి, ఇప్పుడు కొంచెం మంచి బియ్యం వస్తున్నాయి. ఎందుకంటే అయిపోయింది స్టాక్ అంతా. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ కలభావం చెప్పాడండి. 41వ అధ్యాయము 38వ వచనంలో ఫరో యోసేపుని గురించి అంటా ఉన్నాడు. ఏమని? అతను తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? ఎలాగంటండి? దేవుడి ఆత్మ కలిగిన మనుషుడు. అలాంటి మనుషుడిని ఏం చేశాడండి పొతీఫరు? జైల్లో పెట్టాడు. దేవుడు ఆత్మ కలిగిన మనుషుని కూడా జైల్లో పెడతారంటే పెట్టారు. ఒప్పుకుంటున్నాడు రాజు, మరో రాజు. అతను దేవుడు ఆత్మ కలిగిన వాడు కాబట్టే ఈ కలభావం చెప్పాడు. మీ అందరు ఎంతమంది ఉన్నారు చెప్పారా అంటే? మన సంఘంలో కూడా కొంతమంది ఎవరైనా ఏదైనా అడిగితే కళ, అమ్మ మాకు తెలియదు కానీ అయ్యగారిని పోయి అడుగు అంటారు, నా దగ్గరికి పంపుతారు. చూడండి అంటుందో పరిస్థితి. నువ్వు కూడా విశ్వాసగా ప్రార్థన చేస్తావుగా, ప్రార్థన చేసి చెప్పొచ్చుగా. చెప్పం. 39వ వచనం, వివేకము జ్ఞానం గలవాడు. ఎవరంట? వివేకం ఉందంట. వివేకం అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలాగా, చిన్నలతో ఎలాగా, అధికారులతో ఎలాగా, ఏమంటే బంధువులతో ఎలాగా, చిన్నపిల్లలతో ఎలాగా అనేది తెలుసుకొని మాట్లాడటం. ఏమంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు బూతులు మాట్లాడవచ్చా? మాట్లాడితే ఏమవుద్ది? ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వస్తాయి. తగాదా పడవచ్చా? తగాదా పడితే పిల్లలు కూడా మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటారు, లేదంటే మన ఇద్దరు కొట్టుకుందాం అనుకుంటారు వాళ్ళిద్దరు. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో వివేకం కలిగిన వ్యక్తి. అన్నదమ్ములు అందరూ గోతిలో పడేస్తే ఒక్క మాటల్లా, పొతీఫరు తీసుకెళ్ళి జైల్లో బారేస్తే ఒక్క మాటల్లా, వాళ్ళ భార్యను గురించి అనలేదు. అయ్యా నా తప్పు కాదు, మీ ఆవిడే తప్పు చేసింది అన్నాడా? అనలేదు. అయ్యా పొతీఫర్ గారు నేను తప్పు చేయలేదండి అన్నాడా? అనలేదు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారు వదకు తేయబడినటువంటి గొర్రె పిల్లబోలే ఎలాగైతే ఉన్నాడో అలాగా యోసేపు ఉన్నాడండి. నోరు తెరవలేదు యోసేపు కూడా. అన్నదమ్ములు పడదోసినప్పుడు, ఇష్మాయిల్కి అమ్మేసినప్పుడు, పొతీఫర్ ఇంటికి బానిసగా తెచ్చినప్పుడు, అక్కడ ఆమె మోసం చేసినప్పుడు, జైల్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా వాళ్ళ కలభావం చెబితే తీసుకెళ్ళి ఫరోకు చెప్పకుండా ఉన్నప్పుడు, కానీ ఏమీ అనలేదండి, మౌనముగా ఉండిపోయాడు. వివేకము జ్ఞానం కలవాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 41వ అధ్యాయము 40వ వచనానికి రండి. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? ఫరో నా ఇంటికి అధికారిగా ఉండిపో. ఎంత గొప్ప ఛాన్స్ అంటే, అప్పుడేమో పొతీఫర్ ఇంటికి అధికారిగా ఉన్నాడు, ఇప్పుడేమో ఫరో రాజు ఇంటికి అధికారిగా ఉన్నాడు. 41వ వచనం, ఎక్కడంట? ఇందాకేమో పొతీఫర్ ఇంటి మీద నియమిస్తే ఇప్పుడు పొతీఫరు యొక్క ఫరో రాజు ఆ యొక్క దేశం మీదే ప్రైమ్ మినిస్టర్గా చేశాడండి. హల్లెలూయా. రావాలంటే నీకు ఒక అధికారం రావాలంటే నెమ్మది కలిగి ఉండు, ఓపికతో పనిచేయి, ఓపికతో పనిచేయి. నేను ఒక షాప్లో పనిచేశాను. ఎప్పుడు 8వ తరగతి చదివే రోజుల్లో మెడికల్ షాప్లో పనిచేసి, మాకు పరీక్షలు అయిపోయిన తర్వాత 10th క్లాసు లేకపోతే 8th క్లాసు మళ్ళీ బళ్ళు తెరవడానికి 2-3 నెలలు పట్టుద్ది.
ఆ గ్యాప్లో పనిచేసేవాడిని ఓవర్కొండ మీదకి. ఎంత 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 ఇచ్చేవాడు తెలుసా? 8 రూపాయలు నెలకి. 1970లో 8 రూపాయలు అంటే ఈ రోజున 800 కింద లెక్క, అంత డబ్బులు. సరే, నేను ఖాళీగా ఉండేవాడిని, కొట్టుకున్నాను. హోల్సేల్ దుకాణాలకు వెళ్ళి సరుకులు కూడా తీసుకొచ్చేవాడిని. సరే, నేను అప్పుడు హిందూగా ఉన్నాను. ఒక హోల్సేల్ దుకాణం అయినా దసరా వచ్చింది. దసరా మామూళ్ళు ఇస్తున్నారు. జనరల్గా కొంతమంది అడుక్కొని తీసుకుంటారు, కొంతమంది వాళ్ళే ఇస్తారు. ఈ యజమానుడు, హోల్సేల్ షాప్ యజమానుడు, ఎవరెవరైతే తన దగ్గర సరుకులు తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఈ యొక్క దసరా మామూలు ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, సరే అందరికీ రూపాయి ఇచ్చుకుంటూ పోతున్నాడు. అందరు తీసుకుంటున్నారు, దండం పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. రూపాయి అంటే ఈ రోజున 100 రూపాయలతో సమానం. 100 పైనే, 200 కూడా అవ్వచ్చు, 70కి ఇప్పటికి లెక్క చూస్తే. మరి సరే, నేను కూడా వెళ్ళిపోతుంటే, అరే నువ్వు కూర్చోరా అన్నాడు. ఏంట్రా బాబు, ఏం పనిష్మెంట్ ఇస్తాడో నాకు నన్ను అంటాడేమో, నేనేమైనా తప్పు చేశానా అని అనుకుంటున్నా నేను మనసులో. ప్రియులరా, వాళ్ళ ఆవిడని పిలిచాడు. ఇంకా ఆయన టిఫిన్ కూడా చేయలే అప్పుడు. ఏమేవు ప్రభాకర్కి, నాకు, నా పేరు ప్రభాకర్, ఆయనకి తెలుసు, ప్రభాకర్కి నాకు టిఫిన్ తీసుకురా అన్నాడు. గొప్పింట్లో నాకు టిఫిన్ పెడతా ఉన్నారు. ఆయన తినే టిఫినే పెట్టారు. కూర్చోబెట్టుకున్నాడు నా పక్కనే. చాలా లావుగా ఉండేవాడు నేను, బాగా బొగ్గలం తింటుండి. కూర్చోబెట్టుకున్నాడు. సరే, ఏవో మాట్లాడుతూ ఉన్నాడు. తింటా ఉన్నా, మాట్లాడుకోవడం అయిపోయింది. తర్వాత పాలు తాగుతావా లేకపోతే బూస్ట్ తాగుతావా అన్నాడు. ఏదైనా పర్లేదు. సరే, బూస్ట్ కలిపించి ఇచ్చారు. నేను అప్పట్లో కాఫీ తాగేవాడిని కాదు. ఇచ్చిన తర్వాత సరే భేష్ అన్నాడు. అని సరేరా అని చెప్పి 2 రూపాయలు నోటు ఉండేది ఆ రోజుల్లో. 2 రూపాయలు కాయిను, నోట్లు కూడా ఉన్నాయి. నోటు ఇచ్చాడు, 2 రూపాయలు ఇచ్చాడు. వాళ్ళందరికీ ఎంత ఇచ్చాడు? రూపాయి. నాకెంత ఇచ్చాడు? 2 రూపాయలు. వాళ్ళకేమైనా టిఫిన్ పెట్టాడా? లేదు. వాళ్ళకేమైనా బూస్ట్ ఇచ్చాడా? లేదు. అని ఇచ్చాడు. ఏమనుకున్నాడు ఏమో, ఆ 2 రూపాయలు ఇచ్చి రారా అన్నాడు. వచ్చి బాగా ఇంతలా ఉండేవి బొక్కలు. ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని, నువ్వు పైకి వస్తావు అన్నాడు. ఒకటే మాట, నువ్వు పైకి వస్తావు. ఎందుకు అన్నాడో నాకు తెలియదు. ప్రియులరా, అలాగనే నేను దేవుడు కృపను బట్టి ఉద్యోగస్తుడయ్యాను, పైకి వచ్చాను. ఇప్పుడు దేవుడి సేవ కూడా చేస్తాము. దేవుని యొక్క ప్రేమ మనము అణిగి మణిగి నమ్మకంగా ఉంటే దీవెనలు ఎక్కువ ఉంటాయి ప్రియులారా అని నా చిన్నతనమే నాకు తెలిసి సంగతి. కాబట్టి పెద్దలంటే గౌరవించండి, ప్రేమించండి. అధికారులంటే గౌరవించండి, ప్రేమించండి. 42, 44 వచనాలు చూస్తే అతన్ని ఏం చేశాడో చూడండి. సన్మానించాడు. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడు. దీన్ని ఏమంటారండి? సన్మానించుట అంటారు. ఉంగరం పెట్టడం ఏంటి? రథం మీద, 2వ రథం మీద ఎక్కించడం ఏంటి? సన్నపు నారబట్టలు తొలగించడం ఏంటి? చూడండి, అన్నీ కూడా రాజులు ధరించేటువంటి వస్త్రాలు. సన్నని వస్త్రం ఎవరు ధరించుకుంటారంటే బైబిల్లో, ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు అని రాస్తుంది బైబిల్లో. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ప్రియులరా, ఎంత ధన్యత వచ్చింది! ఎన్నేళ్లకో తెలుసా? 17 ఏళ్ళప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఇతనికి 40 ఏళ్ళు. దేవుని యొక్క ప్రేమలో ఇతన్ని సన్మానించేటప్పుడు దరిదాపు ఇతనికి 30 ఏళ్ళు వచ్చింది. 46వ వచనం చూడండి, 45 కూడా చూడండి, 45, 46. 45లోనేమో పేరు మార్చారు, పెళ్లి చేశారు. మరియు ఫరో యోసేపునకు జబ్నతఫ్నేకు అని పేరు పెట్టి అతనికి ఓనో యొక్క యాజకుడైన పొతీఫెర్ కుమార్తె. ఎవరి కుమార్తెనిచ్చారండి? యాజకుడి కుమార్తెనిచ్చారంటండి. ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప ఆదరణ! 46వ వచనం, వివాహం అయినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజు
రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పటికి 30 ఏళ్ళు అప్పటికే ఇతనికి తీసుకెళ్ళి అధికారిగా చేశారు, రెండో రథం మీద ఎక్కించారు, సన్మానించారు, అధికారం ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఎప్పుడండి అతను 17 ఏళ్ళప్పుడు కళ్ళగన్నాడు. అమ్మేశారు. అమ్మేస్తే 17 నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి. ఎంతండి ఇప్పుడు మధ్యలో తేడా? 12 సంవత్సరాలు వేసుకోండి. 13 కాదులేండి, ఎందుకంటే 17 సంవత్సరాలు కలగన్నారు. ఆ తర్వాత కదా అతను అమ్మేసింది. అంటే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది అనుకుందాం. అక్కడ 18 ఏళ్ళకి అమ్మేశారు అనుకోండి. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు 12 సంవత్సరాలు బానిసగా బతికాడు. 12 సంవత్సరాలు బానిసగా బతికాడు. అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, తెలిసిన భాష కాదు. వీళ్ళ భాష హెబ్రీ భాష, ఐగుప్తు భాష వేరేది. భాష తెలియని ప్రాంతంలో ఆహారం మార్పు. అలాంటి ప్రాంతంలో బిక్కు అనుకుంటూ ఉన్నాడా, దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు చూద్దాం. 6వ వచనం, 7వ వచనం. మన సహవాసం అయితే దేవునితో కూడా ఉండాలి. చదవండి. ఎవరి సహవాసం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటావా? ఎవరి సహవాసం ఉంది నీకు? చెడు సహవాసమా, పనికిమాల సహవాసమా, తాగుబోతుల సహవాసమా, ఏమండి బూతులు మాట్లాడుకునే వారి సహవాసమా, లేకపోతే ఇంట్లో భార్య పిల్లలుంటే ఇంటికి రాకుండా అర్ధరాత్రులు బజార్లో తిరిగే సహవాసమా? ఏ సహవాసం నీది? ఆలోచించి. సన్మానించారు, ప్రైమ్ మినిస్టర్ చేశారు, ఏమంటే పేరు మార్చారు, పెళ్లి చేశారు, 2 పిల్లలు పుట్టారు. 50వ వచనం నుండి 52వ వచనం దాకా మనష్షే, ఎఫ్రాయిం అనే 2 పిల్లలు పుట్టారు. 42వ అధ్యాయం 7, 8 వచనాల్లో సహోదరులు కరువు వస్తే ఆహారం కోసం ఈ యొక్క యోసేపు దగ్గరికి వస్తే గుర్తుపెట్టాడు. 45వ అధ్యాయం 5వ వచనంలో దేవుడే నన్ను పంపాడులే మిమ్మల్ని సంరక్షించడానికి అని చెప్పాడు తప్ప కక్ష పట్టుకోలేదు, పగబెట్టుకోలేదు, క్షమించాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత కనపడ్డారు? ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత. పగ ఏమన్నా ఉందా? ఏం లేదు. 46వ అధ్యాయం 27వ వచ్చింది. ఎంతమంది అంటే ఇప్పుడు యాకోబు ఫ్యామిలీ అంటే నాన్నగారి ఫ్యామిలీ మొత్తం ఎంతమంది అంటే 70 మంది. 29వ వచ్చిన తండ్రిని కలుసుకున్నటువంటి సందర్భం ఇది. తండ్రి చనిపోయాడు అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు తండ్రిని కలుసుకున్నాడు. 29వ వచనం 46వ అధ్యాయం. నాన్న దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, ముసలి తండ్రి దగ్గరికి. 12 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు కాయలు కాసి ఉంటాయి. ఏది తండ్రికి కొడుకులకి 2కి. కానీ బతికున్నాడన్న సంగతి తెలిసినప్పుడు నాన్నని ఎదుర్కోవడానికి పరిగెడతా ఉన్నాడు. పిల్లరా, తండ్రిని కలుస్తా ఉన్నాడు. 47వ అధ్యాయము 7వ వచనము. యాకోబు ఫరోను దీవించాడు. ఇప్పుడు ఆదేశానికి వచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడు? ఫరోకి దీవెన ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప పని సన్నిధి, ఎంత గొప్ప ప్రేమ అంటే అది. ఫరోకి ప్రార్థన చేసే స్థితికి తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారిని. చదవండి ఆ మాట, 7వ వచ్చింది 47:7. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. చూసారా? ఫరోను దీవించే స్థాయికి తీసుకొచ్చాడు తండ్రిని. అస్సలు హెబ్రీలు అంటేనే పడదు ఐగుప్తీయులకి, గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే పడదు. అలాంటి వాళ్ళని అతని చేత ప్రార్థన చేయించుకొని దీవించేటట్టుగా చేసినటువంటి గొప్ప కుమారుడండి ఇతను. అలాంటి పిల్లలు ఉండటం ఎంత ధన్యత అండి. తండ్రికి పేరు తెచ్చేవాళ్ళు ఉంటే ఎంత ధన్యత అండి. తండ్రి పేరు చెడగొట్టేవాళ్ళు ఉండకూడదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, 12వ వచనంలో తన యొక్క అన్నదమ్ములందరినీ సంరక్షించాడు. 48వ అధ్యాయం 13 నుంచి 18 వరకు యోసేపు పిల్లలకు దీవెన కలగజేశాడు తండ్రి అయినటువంటి యాకోబు. 50వ అధ్యాయం 19-20 వచనాల్లో అన్నలకు మేలు చేశాడు, ఏం పగలేకుండా క్షమించాడు. 50వ అధ్యాయం 22వ వచనంలో
అతను ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చనిపోయాడండి? 110 సంవత్సరాలు ఇప్పుడు చనిపోయాడు. 23వ వచనానికి రండి, అక్కడ రాయబడింది 3 తరాల వారిని అతను చూశాడట. ఎన్ని తరాలు? 3 తరాలు. అంటే అతని పిల్లలు వరుసగా వాళ్ళ పిల్లలు, అలాగే 3 తరాల వరకు వాళ్ళని చూడగలిగాడు. అంటే 110 సంవత్సరాలు వచ్చాయి. 30 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. అంటే 30 ఏళ్ళప్పుడు పెళ్ళైతే చనిపోయింది ఎప్పుడండి? 110. అంటే ఎన్ని సంవత్సరాలు వివాహము చేసుకున్న తర్వాత అనుభవించాడు వైవాహిక జీవితాన్ని? అంటే 80 సంవత్సరాలు. ఎంత గొప్పదైతే అండి. ఈరోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా 30-40 ఏళ్ళు కూడా బతకట్లా. 80 సంవత్సరాలు బతికాడండి వివాహం చేసుకొని. దేవుని యొక్క ప్రేమలో 3 తరాల వాళ్ళని చూసేది. 50వ అధ్యాయం 24వ వచనంలో ప్రవచనం చెప్పాడు. ఎవరికి? తన పిల్లలకి చెప్పాడు. చదవండి మాట. 50, 24, 25, 22 వచనాలు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోరని చెప్పారు. ప్రవచనం చెబుతున్నాడు. మీరు ఇక్కడి నుంచి కనానికి వెళతారు. మళ్ళా ఎంత చక్కని ప్రవచనం చెప్పాడు. ఆలోచించేయండి. 25వ వచనం చూస్తే, అయ్యా నేను ఇక్కడ చనిపోతున్నాను, కానీ నా ఎముకల్ని ఇక్కడ నుంచి తీసుకొని కనానికి తీసుకెళ్ళి కనాల్లో పాతి పెట్టమన్నాడు. చదవండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు చేత తీసుకెళ్ళాలి, మీరు ఇక్కడ ఉంచొద్దు నా ఎముకలు అన్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు ఎముకలను మోషే తీసుకొచ్చాడు. ఎప్పుడండి? 40వ సంవత్సరంలో. 40 ఏళ్ళు యాత్ర చేసింది. ఎన్ని సంవత్సరాలండి ఇతని ఎముకలు? అరణ్యంలో 40 ఏళ్ళు ప్రయాణం చేసింది. ఎవరి? యోసేపు ఎముకలు. ప్రయాణం చేసిన ఎముకలు ఇవి. ఐగుప్తు దేశం నుండి కనానికి 40 సంవత్సరాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం లేని కాలంలోనే క్షమాగుణం, వ్యభిచరించకూడదని, విధేయత, లోబడుట, పగలేకుండా ఉండటం, బానిసగా విసుక్కోకుండా ఉండటం, పరాయి దేశంలో దేవుని ఘనపరచటం, దేశంలోనే ప్రధానమంత్రిగా ఎదగటం, ఇవన్నీ కూడా యోసేపులో మనకు కనబడతాయి. యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. 17 సంవత్సరాల యవ్వనంలో అన్నలను ఎదురు తిరగలేదు. మనం కూడా పెద్దలకి ఎదురు తిరగకూడదు. మనం కూడా దేవుడి వైపు చూస్తూ యేసయ్యలాగా ఉండాలి. ఆయన కూడా తన తమ్ముళ్ళకి ఎదురు తిరగలేదు. ఎక్కడున్నా దేవుడికి నమ్మకంగా ఉండి విజయం పొందాడు. మనం కూడా నమ్మకం ఉండి విజయం పొందుతాం. దేవుడు తోడుగా చేసుకోగలిగాడు. తన వారి గురించి ఎవరికి చెప్పలేదు. మా అన్నలు ఇట్లా చేశారు, మా నాన్నలు ఇట్లా చేశారు అని దూషించలేదు. నమ్మకంగా పొదిపరిండ పనిచేశాడు. అవమానించబడి జైలుకి పాలైనా కూడా దేవుడిని మరవలేదు. దేవుడు కూడా యోసేపుని మరవలేదు. దేవునిచే హెచ్చించబడ్డాడు. పెళ్లి చేశారు, పిల్లలు కలిగారు. ఏమండి? బానిస జీవితం కాస్త గొప్ప జీవితంగా మారిపోయింది. సామాన్యంగా ఎవరు పెళ్లి చేసుకోరు, అన్నిలో అయినా కూడా, కానీ చేసుకున్నాడు. కానీ దేవుని గొప్ప కార్యం చూసేవాడు. సహోదరులపై పగలేదు, క్షమించాడు, చేర్చుకున్నాడు. 70 మందిని చేర్చుకున్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 70 మందిని. దేవుని ఆత్మగలవాడని ఫరో చేత చెప్పించుకున్నాడు. తండ్రి ప్రవర్తన, కుమారుడైన ఎఫ్రాయిము దేవుడు ప్రేమించాడు. వారి వంశము వర్ధిల్లినట్టుగా మనకు కనపడుతుంది. ఇతని కొడుకు ఎవరు? ఎఫ్రాయిము. ఇర్మియా గ్రంథం 31:20లో ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు ప్రభువారు. జకర్యా గ్రంథం 9:13లో కూడా చదవండి. అపొస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 14 వరకు శ్రమలలో దేవుడు అతనికి తోడయ్యుండెను అని పౌలు చెప్తా ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి. మానవులు ఎలా నడవాలో నేర్పినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 11:22లో ప్రవచనం చెప్పాడు. జననం టర్కీ దేశంలో పుట్టాడు ఇతను. మరణం ఈజిప్ట్లో చనిపోయాడు. పుట్టిందేమో టర్కీ, చనిపోయిందేమో ఐగుప్తు దేశంలో. 4 వస్త్రాలు ఇతనికి ఉన్నాయండి.
ఏం వస్త్రాలు తెలుసా? తండ్రి ఇచ్చినటువంటి విచిత్రమైన వస్త్రం మొదటిది, ఫస్ట్ అంగి. రెండవది బానిస వస్త్రాలు. మరి బానిసలకి వేరే వస్త్రాలు ఇస్తారు, ఏ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు గొప్ప గొప్ప వస్త్రాలు ఇయ్యరు. మూడవది ఖైదీ వస్త్రాలు, ఖైదీలో పెట్టినప్పుడు మళ్ళా ఆ వస్త్రాలు మార్చేస్తారు, ఖైదీ వస్త్రం. నాలుగవది సన్నని నార వస్త్రం, హెచ్చించిన వస్త్రం. ఈ 4 వస్త్రాలు యోసేపు ధరించుకున్నాడు. 41వ అధ్యాయం 42, 43లో. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, ద్వితీయోపదేశకాండం 28:1, మత్తయి సువార్త 14:11, 1 పేతురు 5:6, 2 సమూయేలు 22:49, 1 దినవృత్తాంతాలు 29:12, యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం. ఈ యొక్క వచనాలన్నింటిలో తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పబడిన మాటలు ఉన్నాయి. కాబట్టి యోసేపు లాగా మనం కూడా తగ్గించుకుంటే మనం కూడా హెచ్చించబడతాం, మన పిల్లలు కూడా హెచ్చించబడతారు. అలాంటి దీవెన నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.